సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చింది, నిధులు కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కోరుతా ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఒక 7-8 సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనలకి చంద్రబాబు నాయుడు గారు పెదనందిపాడు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ గుంటూరు ఛానల్కి సంబంధించి గుంటూరు ఛానల్ని పర్చూరు దాకా పొడిగిస్తే 50,000 ఎకరాలకి సాగునీరు తాగునీరు అందుద్ది. 2 లక్షల దానికి సుమారుగా 270 కోట్ల రూపాయలు కేటాయిస్తే 50,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు వస్తుంది. దానికి అనేక సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మేము దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి నిమ్మరసం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ దాని మీద ఇంతవరకు నిధులు కేటాయించలేదు. మేము కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ నల్లమడ వాగు ఉంది, 1000 ఎకరాలు, చిరలూరుపేట కాడి నుంచి 1000 ఎకరాల భూమి మన గుంటూరు జిల్లాలో సాగు ఉంది, గుంటూరు బాపట్ల జిల్లాలో. ఆ వాగుకి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. గండ్లు పట్టమే కాదు, అసలు మొత్తం పిచ్చి చెట్లతోటి కంపతోటి మునిగిపోయింది. చిన్న వర్షం వచ్చినా కూడా ఆ నీళ్ళన్నీ పొంగి పొలాల మీద పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మేకలవాగు అని చెప్పేసి ఎడ్లపాడు నుంచి బయలుదేరి వస్తుంది. ఆ మేకలవాగు పరిధిలో కూడా 4-5 ఎకరాలు భూమి నీళ్లు వచ్చి మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే ఇది ఒకటే కాదు, జిల్లాలో గుంటూరు ఛానల్లోనూ, కొండవీటి వాగులోనూ, అదేవిధంగా ఇతర కాలువల్లోనూ వీటన్నింటిలోనూ తూడికాడ పెరిగిపోయింది, గుర్రపు డెక్క పెరిగిపోయింది, చెట్లు మలిసిని. ఇంతవరకు వాటిని బాగు చేయలేదు. వర్షాలు పడతా ఉన్నాయి, వ్యవసాయ సీజన్ వచ్చింది కాబట్టి నిధులు కేటాయించి, నీటిపారుదల శాఖ వాళ్ళు నిధులు కేటాయించి వాటిని బాగు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి సమస్య ఉంది, పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్కి సంబంధించి దాదాపుగా 90% పూర్తయింది. దానికి 2 ప్రధానమైనటువంటి పెద్ద మోటార్లు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. 4 మండలాల్లో 25,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దాన్ని ఒక పెద్ద సమస్య కాదు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడున్నటువంటి లోకేష్ గారు కూడా మేము అధికారంలో రాగానే దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి 25,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ను కూడా డబ్బులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైన సమస్య జిల్లాలో ఉంది. జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి గుంటూరు జిల్లాలో 1,00,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలి గత 40-50 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు ఇళ్ళు వేసుకొని ఉన్నారు. అది ఒకటే కాదు, మంగళగిరి నియోజకవర్గంలోనే 22,000 కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేయించుకొని ఉన్నారు. కమ్యూనిస్టుల పోరాటంతో అది జరిగింది. లోకేష్ గారు తన పాదయాత్రలో కూడా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు తాడేపల్లిలో నేను అధికారంలోకి వస్తే అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తామని ఒక శిలాఫలకం కూడా వేసాడు. వాటి మీద దృష్టి సారించాలని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నారు, వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకు సంబంధించి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమైపోయినాయి. ఇప్పుడు వెంటనే బ్లీచింగ్ చల్లకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే దోమలు ప్రబలి అంటువ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నీటిని క్లోరినేషన్ చేయాలి, బ్లీచింగ్ చల్లాలి, ప్రభుత్వ వైద్యశాలన్నింటిలోనూ మందులు తగిన విధంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వ్యవసాయ సీజన్ వచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు, పచ్చిరొట్ట వీటన్నింటినీ అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇట్లా అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి. దీంతోపాటు ప్రధానమైన సమస్య మన జిల్లాలో రాజధాని సమస్య. ఈరోజు రాజధానికి శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధానికి తక్షణమే నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించకపోతే మీరు మనం కంప చెట్లు కొట్టేసినా కూడా
ఉపయోగం లేదు. కాబట్టి రాజధానిని అభివృద్ధి చేస్తేనే ఉపాధి కూడా ఈ ప్రాంతంలో పెరిగింది. రాజధానిని అభివృద్ధి చేయకుండా అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా పారిశ్రామికవేత్తలు రారు. కాబట్టి వెంటనే రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము కొత్త ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి మీరు వ్యవహరిస్తున్నారు. మీ మద్దతుతోటి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాజధాని నిధుల కోసం అడగండి, ప్రత్యేక హోదా కోసం అడగండి, పోలవరం ప్రాజెక్టు నిధులు అడగండి, రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడగండి. ఇవన్నీ అడగకుండా మౌనంగా ఉంటే పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా అమలు జరపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి హామీ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, ఎన్నికలు కరెక్ట్గా ముందు 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేశారు, 16 రోజులు మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేశారు, ఆశా వర్కర్స్ సమ్మె చేశారు, అసంఘటిత రంగ కార్మికులు సమ్మె చేశారు, టీచర్స్ సిపిఎస్కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కొత్త పెన్షన్ స్కీమ్ కాదు, పాత పెన్షన్ స్కీమ్లే అమలు జరపాలని చెప్పేసి ఆందోళన చేశారు. వీటన్నింటికీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పింది. ఇంతవరకు వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడానికి పూనుకోట్ల. కాబట్టి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో అన్ని పార్టీలని సంఘాలని కలుపుకొని, ప్రధానంగా వామపక్షాలను కలుపుకొని ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు చేబ్రోల్లో చూశారు, ఒక దళిత విద్యార్థిని మీద అత్యాచారం జరిగినట్టుగా వస్తూ ఉంది. మేము పోలీసు వ్యవస్థను కోరేది ఏంటంటే, ఈరోజు మహిళల మీద అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. రోజు ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ అత్యాచారం జరిగినటువంటి నిందితులు ఎవరు, ఏంటి, ఎట్ట జరిగింది అనేటువంటిది పోలీసులు ఎంక్వైరీ చేసి దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.